4వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతాము. చదువుతారు ఎవరైనా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 చదువుతారు ఎవరైనా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరాలు కూడా నేను తీరుస్తాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ బిడ్డలుగా చేరు రావడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. చాలా పత్రికలు రాశాడు కొన్ని సంఘాలకి. ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాస్తూ ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి మాటలు ఇవి. ఏమంటాడంటే, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు కూడా నేను చెప్పండి తీరుస్తాను. మనకెన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు లేవా? చాలా అవసరాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మైక్ గానిస్తే చెప్పండి మీ అవసరాలు లిస్ట్ అంటే చాలా పెద్ద లిస్టు మనకు వెళ్తుంది అనమాట. చాలా పెద్ద లిస్టు వెళ్తుంది. దేవుని దగ్గర చాలా అవసరాలు మనం చెప్తూ ఉంటాం. మనకు తెలిసింది ఏంటంటే, ప్రార్థన అనగానే ఏం లేదు, అవసరాలు అన్నిటిని దేవుని దగ్గర పెట్టడమే ప్రార్థన అంటే. కానీ దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు నేను తీరుస్తాను. దేవుడు, మన దేవుడు ఎవరంట? ఐశ్వర్యవంతుడు. చెప్పండి, ఎవరంట ఆయన? ఐశ్వర్యం. ఆయన ధనవంతుడు అయ్యింది మనల్ని ధనవంతులు చేయడానికి ఈ లోకానికి ఎట్ట వచ్చాడు ఆయన? చెప్పాలి. ఎలా వచ్చాడు? ఆయా దరిద్రుడిగా వచ్చాడు. దేవుడి లోకానికి దరిద్రుడిగా రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని. ఆయన అసలు సకల ఐశ్వర్యాలకి కారణభూతుడు ఆయనే. ఆయన సర్వ సంపదల గని. ఆయన కాడ ఇది లేదు అంటానికి లేదు. ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి. మనం ఏది కావాలన్నా, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా, మీరు నన్ను అడగండి అన్నాడు ప్రభు. మీకు ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉందా, నన్ను అడగండి. మీకు ఏదైనా తక్కువ ఉందా, నన్ను అడగండి. ప్రతి అవసరం కూడా మనం మన ప్రభు మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడు ఎవరంటే మహిమ ఐశ్వర్యం కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరంట? మహిమ ఐశ్వర్యం కలిగిన దేవుడు. ఆయన కాడ లేనిదంటూ ఏమి లేదు, కొద్దివే లేదు ఆయన దగ్గర. అయితే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు నేను తీరుస్తాను. హల్లెలూయా. దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆడవలసింది ఏంటంటే, యోహాను సువార్త 15:7 ఏమంటాడంటే, మీరు నా యందుండి నా మాటలు మీ యందున్న ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి, నేను మీకు ఇస్తానని చెప్పాడు. మత్తయి సువార్త కానీ మార్కు సువార్తలో కూడా ప్రభు ఉంటాడండి, అడగండి రా బాబు, నేను మీకు ఇస్తాను, తట్టండి మీకు నేను తీస్తాను, వెతకండి నేను దొరుకుతాను అని ప్రభువు చెప్తా వచ్చాడు. ఇంకా యోహాను సువార్తలో ఇంకా లోపలికి మనం వెళ్ళగలిగితే ఆయన ఏమంటాడంటే, మీరు నన్ను అడగట్లేదు. ఏం చేయాలంటే మనం ఆయన్ని చెప్పండి, ఏం చేయట్లేదంట? అడగట్లేదు. మీరు మీ సంతోషము పరిపూర్ణమైనట్లుగా నన్ను అడగండి. మీరు అడిగేది ఎలా అడుగుతున్నారు? కొద్దిగా అడుగుతున్నారు, కొద్దిగా అడుగుతున్నారు, లేదో లేదన్నట్టుగా అడుగుతున్నారు. పక్కింటి పోయి మనం ఒకవేళ చక్కెర అడగండి, ఏమంటాం? అమ్మా 2 కేజీలు చక్కెర పెట్టరా అంటావా? హలో చెప్పాలి, ఏమంటారు? టీలో చక్కెర లేదు, 2 కేజీలు పట్టండి అంటే రేపు ఇస్తామంటారా? అంత అడుగుతాం, కొంచెం అడుగుతాం. అది మనకి ఈ రోజు సరిపోద్ది, సాయంకాలం కూడా జరగదు. ఇంట్లో వాళ్ళు పంపించేప్పుడు ఏం చెప్తారు? మనకి ఏదైనా కొంచెం కొద్దున్నప్పుడు తెచ్చుకుంటారు కదా పక్క. మనకి ఎరగట్లు అయిపోయాయి కానీ వస్తా పక్కింటి ఆంటీని అడుగు, ఒక 5 కేజీలు అడుగు అంటావా? ఏది 1, 2 అడుగుతాం అనమాట. ఎందుకని? వాళ్ళ స్తోమత అది, వాళ్ళకున్న శక్తి సామర్థ్యం అది. నీకు బస్తాలు ఇవ్వడానికి వాళ్ళేం ఫ్యాక్టరీ పెట్టుకోవాలా. నువ్వు పొద్దుల వస్తాను తీసుకుపోయి గంప తీసుకొని లేదా చేరు డబ్బా తీసుకొని కొంచెం తీసుకొని వెళ్ళడానికి వాళ్ళేమో అక్కడ ఫ్యాక్టరీ ఏం పెట్టుకోవాలా. కాబట్టి వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి మనం అడుగుతా వస్తాం, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మనం అడుగుతా వస్తాం. ఎవరైనా మనం ఏదైనా అడగాలంటే వాళ్ళ యొక్క సామర్థ్యం చాలా ప్రాముఖ్యం. వీళ్ళు ఇవ్వగలరా ఇవ్వలేరా, వీళ్ళు మనకి ఇవ్వగలరా లేదా అనే ఆ సామర్థ్యాన్ని బేస్ చేసుకొని మనం ఇతరులను అడుగుతాం, వాళ్ళని ఏదో అడుగుతాం.
కానీ దేవుని యొక్క వాక్యములు ఏం కనిపిస్తుందంటే క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరాలు తీరుస్తారు. కాబట్టి మీరు మీ సంతోషము పరిపూర్ణమవునట్లుగా నన్ను అడగండి అంటే యోహాను సువార్తలో. ప్రభువుని మనం అడిగేటప్పుడు ఎలాగంటే కొద్దిగా అడగకూడదంట. కొద్దిగా చెప్పండి, అడగకూడదంట. ఎలా అడగాలంట? మన సంతోషము పరిపూర్ణమైనట్లుగా అడగాలి. మన సంతోషం పరిపూర్ణమైనట్లుగా దేవుణ్ణి అడగాలి. ఆయన అడిగినప్పుడు నువ్వు ఆనందంతో గంతులు వేసేటట్లుగా నువ్వు దేవుణ్ణి అడగాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, లెట్ us read the book of Ephesians chapter 3 and 20th verse. చదువుతారు ఎవరైనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరంట మన దేవుడు? చెప్పండి, ఎవరంట? అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను. చాలాసార్లు మనం అడగమంటే మనసులో ఒకటి పెట్టుకొని కొద్దిగా అడుగుతాం. ఎవరికైనా ఇల్లు లేదనుకోండి, చాలా మంది ప్రార్థన విన్నపాలు చెప్తుంటారు, సార్ మాకు ఇల్లు లేదు సార్, ఏదో కాస్త కొంచెం స్థలం ఉంటే చిన్న ఇల్లు ఒకటి వేసుకోవాలా అని అనుకుంటారు. మనసులో అయితే కొంచెం పెద్ద ఇల్లు ఉంటేనే బాగున్నాం, డబుల్ బెడ్రూమ్ రూమ్ ఉంటే బాగున్నాం అనుకుంటారు. కానీ అడగడానికి ఒకవేళ ఏమైనా అనుకుంటారేమో, ఇల్లు అడిగితే ఏమైనా అనుకుంటారేమో మనసులో ఒకటి పెట్టుకుంటారు. కానీ అడిగేటప్పుడు కొంచెం తక్కువగానే అడుగుతారు. ఎదుగొచ్చిన సమస్య, ఎంత అడిగితే వీళ్ళకి ఎంత ఆశ ఉందా అంటారేమోనని ఏదో చాలా మందిని అడుగుతూ ఉంటాను. మీరు ఏమవ్వాలని అడుగుతాను. నేను కాలేజీ లెక్చరర్గా ఉండేటప్పుడు, సార్ నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను సార్. నేను అడుగుతాను, ఏ ఉద్యోగం కావాలి అంట. ఏదో ఒక ఉద్యోగం సార్, ఏదో ఒక ఉద్యోగం. సరే ఏ ఉద్యోగం, ప్రైవేటా గవర్నమెంటా అడుగుతాను. సార్ గవర్నమెంటే సార్ అంటారనమాట. సరే గవర్నమెంట్లో కూడా ఏ ఉద్యోగం అని అడుగుతాను అనమాట. ఏదో ఒక ఉద్యోగం సార్ గవర్నమెంట్లో. అప్పుడు నేను చాలా క్వశ్చన్లు వేస్తానమాట. అంటే చిన్న ఉద్యోగాల గురించి నేను చెప్తా వస్తా. ఏదో ఒకటి సార్ అంటారు. కానీ మనసులో కొంచెం మంచి ఉద్యోగం ఉంటే బాగుందని, అంతే కదా. ప్రతి ఒక్కరూ మనం గవర్నమెంట్ ఉద్యోగం అంటే మాత్రాన చాలా చిన్న ఉద్యోగం చేయాలని ఎవరు కోరుకోరు కదా. కానీ మనసులో ఏముంటుందంటే కొంచెం మంచి ఉద్యోగం ఉంటేనే బాగుంటుంది, కానీ గవర్నమెంట్ కదా ఏదో ఒకటి ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోద్ది అన్నట్టుగా అడుగుతారు. కానీ మనసులో మాత్రం ఒక కోరిక ఉంటుంది. మన ప్రభు ఎవరంట? మనం నోరుతో చెప్పేది కాదంట. వినండి, మనం నోరుతో అడిగేది కాదు. మనం నోరుతో అడిగేది ఒకటి, కానీ మన మనసులో ఉండేది చెప్పాలి మరొకటి ఉంది మన మనసులో. మన ప్రభు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడంట? మనం అడిగినది కాదు ఇచ్చేది ఆయన. మనం అడిగింది కాదు ఆయన ఇచ్చేది. అడిగింది ఇస్తే నీకు గొప్ప ఆశీర్వాదం ఎలా అవుతుంది? అడిగిందే దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అడుగుతున్నాం ఏదో, సార్ నాకు కొంచెం ఇది కావాలి, ఒక ఇల్లు కావాలని, లేదా మనసులో 2 రూములు ఉంటే బాగున్నాను కోరుకుంటున్నాడు. ప్రభు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు తెలుసా? 1 ఉండేది కాదు, 2 రూమ్ ఉండేది కాదు, ఇంత నీకు ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు ఆయన. కారణం ఏంటంటే ఆయన సంపదల గని. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరాలు కూడా తీరుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థిస్తూ రావాలి ప్రభు దగ్గర. దేవుని దగ్గర కన్నీరు గారుస్తూ రావాలి. దేవుని దగ్గర గోజారుతూ రావాలి. దేవుని దగ్గర ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ వస్తామో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఎంతదంటే మనం అడిగింది కాదు, మనం ఊహించింది కాదు, మనం అనుకున్నది కాదు, మనం అనుకున్న దానికంటే పెద్దదిస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతగా సమస్య ఏంటి సార్ అంటారా? మనం అడగట్లేదు. ప్రభు అంటారు మీరు అడగట్లేదు. ఏం అడగకపోతే ఆయనకి తెలియదా? కొంతమంది దూరంగా మాట్లాడతారు. అడగకపోతే తెలియదా? ఆయనకు తెలుసు. కానీ పొందుకునే ఆశీర్వాదంలో నీవు ఉండాలని ప్రభు ఎందుకు అడుగుతాడు మనల్ని? అడిగి పొందుకునే ఆశీర్వాదంలో మనం ఉండాలి. అడిగి దేవుని దగ్గర సంపాదించుకునేటువంటి ఆ యొక్క భక్తిలోకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు ఆయన్ని అడుగుతారో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చిన్న పిల్లవాడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. టీనేజ్ లో ఉన్నటువంటి ఒక బాలుడు. అతడు ఎవరు అంటే దావీదు యొక్క కుమారుడు సొలొమోను.
దేవుని యొక్క మందిరములో ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదు చనిపోయినాడు. ఇప్పుడు సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే దేవుడి దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 7వ వాక్యం అనుకుంటాను, లేదా 3వ వాక్యం ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. అక్కడ దావీదు సొలొమోను చేసినటువంటి ప్రార్థన. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడు మెచ్చే ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన వినాలి. దేవుడు మన ప్రార్థన విని ఆ ప్రార్థనకు ఆన్సర్ ఇవ్వడానికి ఆయన దిగి రావాలి. చూతారా? నా దేవా వినండి యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను ఎలా అంటాను చెప్పండి ఎలా అంటాడంట? నేను చిన్నపిల్లను ప్రభువా, బాలులను కార్యములు జరుపుటకు నాకున్న తెలివితేటలు సరిపోవు. నీ దాసుడనైనా నేను నీవు కోరుకున్న ప్రజల మధ్యలో ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున లెక్క పెట్టుటయు వారి యొక్క విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము కలిగినటువంటి హృదయమును దయచేయము. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. ఏంటండి సొలొమోను ప్రార్థన? సొలొమోను రాజు అయినాడండి. సొలొమోను అంటాడు, నేను బాలుడినయ్యా, నాకు సరిగా బుద్ధి సరిపోదు. నీ ప్రజలేమో విస్తారంగా ఉన్నారు, జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు, విశాలమైనటువంటి దేశం. ఈ దేశమంతా తనిఖీ చేద్దామంటే నా వల్ల అయ్యే పని కాదు. అయినా నాకున్న తెలివితేటలు చెప్పాలి మీరు చెప్పాలి. లేదంట నాకున్న తెలివితేటలు చాలా తక్కువ. పక్క మీద మనసు పెట్టండి మీరు. నాకున్న తెలివితేటలు చాలా తక్కువ, నాకున్న జ్ఞానం చాలా తక్కువ. నేను వీళ్ళని పరిపాలించాలన్నా, వీళ్ళకి న్యాయం తీర్చాలన్నా నా వల్ల కాదు ప్రభువా. హల్లెలూయా. ఎందుకంటే న్యాయం చేయాలంటే మామూలు విషయం కాదు. న్యాయం ఏముందిలే అంటానికి లేదు. ఎవడు న్యాయం చేశాడు, ఎవడు తప్పు చేశాడు, ఎవడు తప్పు చేయలేదు అర్థం కాదు. ఇద్దరు సిస్టర్స్ వచ్చారు, ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు సొలొమోను దగ్గరికి. సార్ మీరు మాకు న్యాయం తీర్చాలా? చెప్పండి తీరుస్తాను. ఇద్దరు సహోదరులు ఒకేసారి కన్నారు. వాళ్ళు కంటే ఒక బిడ్డ పాలు తాగుతుంటున్నప్పుడు ఇంకో బిడ్డ పాలు తాగుతా నిద్రపోయినప్పుడు ఈమెం చేసిందంటే ఆ బిడ్డ మీద పడిపోయింది. ఆ బిడ్డ చచ్చిపోయాడు. అయ్యో కాదు, చచ్చిపోయాడు. ఆ బిడ్డని తీసుకొచ్చి బతుకున్న బిడ్డని ఈ కాడ పండేసి ఈ బతుకుని బిడ్డని తీసుకొచ్చి ఆ కాడ పండేసుకుంది. అప్పుడు ఆమె లేదు చూసినప్పుడు ఎవరెవరైనా నా బిడ్డ కాదు, తల్లి తెలిసిపోద్ది కదా. మీరేమో ఇది బుర్రకత్త కాదు. హల్లెలూయా. ఇంటే చాలు మీరు. ఆమె చూసుకునే కవరే నా బిడ్డ కాదు వీడు. ఆడపోయి చూస్తే ఆమె బిడ్డ పండేసుకో, నా బిడ్డను పండేసుకో అంటే ఆమంటదే, హలో ఈ బిడ్డ నా బిడ్డే, కావాలంటే మొక్కొట్లో చూడు, ఎంటికలు చూడు, ఏదేదో చెప్తుంది. ఆమె ఏడుస్తూ ఉంది. అమ్మా ఈ బిడ్డ నా బిడ్డ కాదమ్మా, ఈ బిడ్డ చనిపోయిన బిడ్డని తీసుకొచ్చి నా కాడ పండేసావు అని. ఈమెం చేసింది? ఈమె బిడ్డ మీద పడిపోయి బిడ్డను చంపేసుకొని తీసుకోపోయి చచ్చిన బిడ్డను ఆ దగ్గర పండేసి బతుకున్న బిడ్డను తీసుకొచ్చాడు. చిన్నపిల్లలందరూ ఒకటేగా ఉంటారు. చాలా వరకు చిన్నపిల్లలందరూ ఎలా ఉంటారు? అందరూ ఒకటేగానే ఉంటారు. చూడ్డానికి అందరూ ఒకటేగా ఉంటారు. ఇది నా బిడ్డ అంటే ఆమె, నే బిడ్డ అంటే దేవి. సరే పద రాజు కాడికి పోదాం తీర్పుకి. హల్లెలూయా. రాజు దగ్గరకు వచ్చారు. రాజా మీ దాసులు మొన పెడుతున్నాం, ఇదిగో ఆమె చెప్తాం, చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటో. సార్ మేమిద్దరివి ఒకేసారి బిడ్డను కన్నాం సార్. అయితే నేను పాలిచ్చి నిద్రపోయింది, నా బిడ్డ కూడా ఈ బిడ్డ కూడా నిద్రపోయింది సార్. ఈ బిడ్డ పాలిచ్చి పడిపోయినట్టుంది, చనిపోయింది. ఆ బిడ్డను తీసుకొచ్చి నా కాడ పండేసింది సార్. నా బతుకున్న బిడ్డను నా కాడ పండేసుకుంది సార్. నా బిడ్డ చనిపోలేదు సార్, నా బిడ్డ ఉంది సార్, ఆ బిడ్డ నా బిడ్డ సార్ అంటే ఈమంటది, ఈయం కూడా అదే చెప్తాది.
ఇద్దరు వాదులు వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు న్యాయం తీర్చాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయడం అనేది చిన్న విషయం కాదు. ప్రజలకు న్యాయం తీర్చడం చాలా కష్టమైన పని. ఓసారి సీజే ఏమన్నాడు తెలుసా? చెప్పండి ఎవరైనా. సీజే అంటే ఎవరు? హలో, ఇట్లాంటివి చదవదు. సీజే అంటే చీఫ్ జస్టిస్. సీజే ఎవరంటే నాకు అసలు రాత్రుల్లో నిద్ర పట్టలేదు అన్నాడండి. ఉదయాన్ని న్యాయం తీర్చాలంటే అసలు నిద్ర పట్టట్లేదంటే ఎట్లా చెయ్యాలి దీన్ని? ఎవరు నిజం చెప్తున్నాడు, ఎవరు నిజం చెప్పలేదు ఎవరికి అర్థం కావట్లా. వాడికి లాయర్ ఉన్నాడు, వీడికి లాయర్ ఉన్నాడు. ఎవరైనా మా ఓడు పొద్దున్నే టిఫిన్ చేసి ఇంట్లో కూర్చున్నాడు సార్ వీడు చెప్తాడు. వాడు చెప్పి లేదు సార్, వాడు దుర్మార్గు సార్, వాడు చెప్తాడు. ఎట్లా చేయాలి? కావాలంటే టిఫిన్ తింటప్పుడు వీడియోలు చూడండి సార్, అన్నం తింటే బాత్రూమ్ పెట్టేప్పుడు వీడియోలు చూడండి సార్ చెప్తాడు. ఈయన చూస్తే చేస్తుంటాడు, ఏదో న్యాయం చేస్తుంటాడు. కానీ ఎలా న్యాయం తీర్చాలంటే మీకు తెలుసండి, కొన్ని వేల లక్షల తీర్పులు ఇంకా తీర్చకుండానే భారతదేశంలో పెండింగ్లోనే ఉన్నాయి. చాలా కష్టం అది. మనం చెప్పుకున్నంటే విజయం కాదు. మనం చాలాసార్లు చెప్తాం ఈజీ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది, కానీ అంత ఈజీ ఏం కాదు న్యాయం తీర్చడం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు బుద్ధి సరిపోదు, నా జ్ఞానం నాకు సరిపోదు, నాకున్న తెలివితేటలు అసలు సరిపోవు ప్రభువా. ఈ విశాలమైనటువంటి దేశాన్ని తనిఖీ చేయడానికి, పరిశీలించడానికి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నాడో నాకు అసలు అర్థం కాదు. నేను చూస్తే ఎలాంటి వాడినంట చెప్పండి, ఎలాంటి వాడు? ఆ బాలు, నేను చిన్నపిల్లాడు ప్రభువా, నాకు శక్తి సరిపోదు ప్రభువా, దయచేసి నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని దయచేయి ప్రభువా, నాకు జ్ఞానమేమో ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ కూడా అడగాలి ప్రభువుని, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వాలని. మనం చెప్తాం రేటు బలి తెలివితేటలు మా ఓడికని. ఏం తెలివితేటలు అంటే పక్కన కర్రలు వంటలో వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఎంత తెలుగుగా తెస్తాడో అందుకే ఈయన రెచ్చిపోయేటట్టుగా ఈయన కొడతాడు. వాడు అనుకుంటాడు, ఓహో మా నాన్న నన్ను బలే పొగడుతున్నాడు, ఈసారి కర్రలు కాదు, ఈసారి మొత్తం డబ్బాలు గిబ్బాలు మొత్తం ఆ ఏరియాలో ఉన్నాయని తీసుకొచ్చి పెడదాం. అబ్బా మా వాడు చిన్న తెలుగు ఎట్లా తప్పించుకుంటాడు సార్, వీడు బల్లే తప్పించుకుంటాడు సార్, వాడు ఇంక రెచ్చిపోతాడు. హల్లెలూయా. వివేకమైనటువంటి హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, నా జ్ఞానం సరిపోవట్లేదు. నేను ప్రభువు నమ్ముకున్నప్పుడు చేసిన మొట్టమొదటి పని అదే, ప్రభువా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేయి. నేను 7th ఫెయిలు, 10th ఫెయిలు, ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిలు. ఈ ఫెయిల్యూర్తో మొహం చూపించుకోలేకుండా రిజల్ట్ చూస్తే ఫోన్లో రావట్లేదు, ఆ రోజుల్లో ఇంటర్నెట్లో రాదు, పేపర్లో వస్తుంది. పక్కింట్లో రెడీగా ఉంటాడు, పేపర్ చూసి నేను ఎవరు వచ్చిందని అడుగుతాడు, అది రాదని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళకి చెప్తారు, నా పరువు పోతుంది. ప్రభువా దయచేసి నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభు అని అడిగితా వచ్చాను నేను. హల్లెలూయా. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేసిన పని అదే. నాకు వల్ల కావట్లేదు ప్రభువా, ఇది నాకు చాలా కష్టంగా ఉంది, దయచేసి నాకు జ్ఞానం దయచేయి. నాకు చదువు రాదు, చదువు రాని ముద్దును నేను, ప్రభు నాకు జ్ఞానం దయచేయని ప్రభుని అడుగుతా వచ్చా. సొలొమోను ఏమడుగుతాడు, నేను బాలున్నయ్యా, ఈ విశాలమైనటువంటి దేశాన్ని తనిఖీ చేయడానికి నా వల్ల పని కాదు, ఎవడు ఏం చేస్తాడో, ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు, కాబట్టి నాకు జ్ఞానమేవు. చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు వాక్యం. వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళు అడుగుతా ఏమంటారు, ఇవి నా బిడ్డ అని ఆమంటది, ఇవి నా బిడ్డ అంటే ఎలా చెప్పాలి చెప్పండి. ఆమెమో ఏడుస్తుంది, సినిమా యాక్టర్ కంటే ఎక్కువ ఉంది, ఆస్కార్ కంటే ఆయనకి ఇచ్చేయచ్చు, ఆ బిడ్డ కాదు ఆయన కూడా నా బిడ్డ సార్. ఇప్పుడు డూప్లికేట్ ఎలా ఉంటుంది చెప్పంటారా, ఒరిజినల్ కంటే బాగుంటుంది అనమాట. తెలుసా మీకు? చెప్పండి, డూప్లికేట్ ఎలా ఉంటుందంట, ఒరిజినల్ కంటే బాగుంటుంది. మీ కళ్ళ ముందరే తీసుకొచ్చి కుర్చీలు ఎర్రగొడుతుంటాడు, చూడండి సార్ ఈ కుర్చీ, చూడండి ఎలా ఉందో కుర్చీ. మమ్మీ ఫోన్ నెంబర్ తీసుకో, కుర్చీలు బాగుంటాయి, హలో నాపుతాలా సార్, 2 కుర్చీలు పంపించండి సార్. మన వాళ్ళు డూప్లికేట్గా ఎంత ఇంట్రెస్ట్, వాడు ఇంచేస్తా ఉంటాడు మన ముందర, చూడండి సార్ ఎట్లా హిరగా తీసేస్తాడు అంతే. డూప్లికేట్ అనేది ఎలా ఉంటుందంటే ఒరిజినల్ కంటే బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె విపరీతంగా ఏడుస్తుంది, ఈయన కూడా ఏడుస్తుంది. ఎవరి ఏడుపులు పట్టాలరా బాబోయ్, అసలు ఎవరు బిడ్డరా ఈడు, ఒరు ఆ బిడ్డని పట్టుకురండి, బిడ్డను పట్టుకురండి. బిడ్డను పట్టుకొచ్చారు. అమ్మా నీ బిడ్డనా సార్? నా బిడ్డ సార్. అమ్మ నీ బిడ్డ? నా బిడ్డ. అబ్బో అబ్బో యాక్షన్. సరే మీ ఇద్దరు బిడ్డలు అంటున్నారు కాబట్టి మీ ఇద్దరికి న్యాయం చేస్తానమ్మా. సరే సార్, సరే సార్. ఇంకిచ్చేనా? నా బిడ్డ సార్. ఈయన ఇంకిచ్చారా? నా బిడ్డ సార్. సరే ఎందుకు మీకు బాధ? కత్తి తీసుకురా. ఈ బిడ్డని 2 సొగాలుగా చేసి
వినండి, ఎన్ని సొగాలుగా? 2 సొగాలుగా సరి సమానంగా చేసి నీకు సొగం ఇస్తామా, నీకు సొగం ఇస్తా, ఓకేనా ఓకేనా? ఇవంటదే ఓకే సార్, మీరు చాలా న్యాయం తీరుస్తున్నారు సార్ అంటది. దొంగ మొహంది. బిడ్డని సొగం చేసి ఇస్తే ఓకే సార్ అంటది. ఆమంటది సార్ 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 వద్దు సార్, వద్దు సార్, నా బిడ్డే సార్ వాడు, అయినా నాకు వద్దు సార్, వాడు బ్రతకాలి సార్, వాడు బ్రతికి ఎక్కడుంటే సార్ నా బిడ్డ సార్, వాడు ఆంకే ఇచ్చింది సార్, ఆంకే ఇచ్చింది సార్, ఆంకే ఇచ్చింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. సొలొమోను అంటాడు, అమ్మా ఆమె ఏడుస్తూ ఉంది, నా బిడ్డ నాకు వద్దు సార్, నా బిడ్డ బ్రతికితే చాలు సార్. తల్లి ఏమనుకుంటుందండి, నా బిడ్డ బ్రతికితే చాలు సార్ ఎక్కడుంటేమని. అవంటది వద్దు, సొగం చేయాల్సిందే, న్యాయం తీర్చాల్సిందే, న్యాయం న్యాయమే, నాకు సొగం ఆమె సొగం ఇచ్చేయండి అంటది. పట్టుకొని రాను చుట్టూ అని పట్టుకొని తీసుకెళ్ళి శిక్షించారు. హల్లెలూయా. అది సొలొమోను యొక్క జ్ఞానం. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎట్లండి ఎంత జ్ఞానం. వేరే వాళ్ళు వచ్చారంట సొలొమోను దగ్గరికి, విత్తనాలు తీసుకొచ్చారు. సార్ ఇదిగోండి సార్ విత్తనాలు, ఈ రెంట్లో డూప్లికేట్ ఏదో మంచిది ఏదో చెప్పండి సార్. సొలొమోను వాటిని తీసుకుపోయి భూమిలో పాతి పెట్టండి రా. 4 రోజులు పాతి పెడితే ఒరిజినల్ విత్తనాల్లో మొలకలు వచ్చాయి, ప్లాస్టిక్ విత్తనాల్లో అట్టే ఉన్నాయి. చెడిపోవు సార్ ఎన్ని సంవత్సరాలైనా. హల్లెలూయా. చెడిపోవు, డూప్లికేట్ అట్టే ఉంటది. చెప్పాను కదా, డూప్లికేట్ అట్టు ఒరిజినల్ కంటే గొప్పగా అనిపిస్తుంది అనమాట. మనం ఏం చూస్తాం, డూప్లికేట్ చూసి అబ్బా అది భలే ఉంది, అద్దె భలే ఉంది, అద్దె భలే ఉంది, అద్దె భలే ఉంది అంటాం. వాడు మోసం చేసి పోతానే ఉంటాడు. మీకు ఒక చిన్న గిఫ్ట్గా ఇస్తే చాలు, ఫ్రీ ఇస్తే చాలు, దీనికి వసంత పోయినా కానీ ఆ ఫ్రీ అని కొనుక్కుంటా ఉంటారు అనమాట. హల్లెలూయా. వినండి, సొలొమోను యొక్క ప్రార్థన చేశాడు సొలొమోను, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి, వివేకము కలిగినటువంటి హృదయం నాకు దయచేయి. ప్రభు ఏమన్నాడు, అడిగిన వాటన్నిటికే, చెప్పండి, అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. సొలొమోను అడిగింది ఏంటంటే జ్ఞానం మాత్రమే అడిగాడు. దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానమా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులు మానమా. కన్నము కోరుతావా, కన్నము కోరుతావా, కన్నము కోరుతావా, కన్నము కోరుతావా, దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలి అడిగితే నీ బదులు బహుమానమా. హల్లెలూయా. చాలా రోజుల నుంచి మా సోదరులు పాట పాడండి సార్ అంటున్నారు. హల్లెలూయా. మన ఛానల్లో ఎక్కువ యూస్ చూస్తుంది ఈ పాట. దేవుడు మీకు కనిపించి అడిగితే, హలో మీకేం కావాలంటే ఏమడుగుతారు, ఏమడుగుతారు? సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అంటే, సొలొమోను ప్రభువా నా జ్ఞానం దయచెయ్యి. హల్లెలూయా.